మరిలో చిన్నారి డెడ్ బాడీని మాయం చేసిన ఘటనలో నిందితుల బంధువులు కీలక పాత్ర పోషించారని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఈ సంఘటన జరిగిన రోజే మృతదేహాన్ని వల్ములపాడు గ్రామం వరకు బైక్ పై తీసుకువెళ్లి అక్కడి నుంచి పుట్టిలో తీసుకువెళ్లి కృష్ణానదిలో పడేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. పాప మృతదేహం దొరికే వరకు గాలింపు చర్యలు కొనసాగిస్తామంటున్న నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. ముచ్చుమరిలో మైనర్ బాలిక కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మరోవైపు బాలిక మృతదేహం కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఉన్నారు. ఇంతకుముందు సార్ అసలు ఈ సంఘటన ఎలా జరిగింది సార్? ఈ సంఘటన మన 7th కి మనకు తెలిసింది. యాజ్ పర్ ద కంప్లైనెంట్ అమ్మాయి మిస్సింగ్ కేసు ముందు కట్టాము. తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో కొన్ని వివరాలు తెలిసింది. ఇప్పుడు చెప్తాను. ఆ అమ్మాయి బయట ఆడడానికి వెళ్ళింది. అప్పుడు 3 మైనర్స్ అక్కడ అమ్మాయి చూసి అక్కడ అమ్మాయితో మాట్లాడి పక్కనే తీసుకువెళ్ళి కొంచెం అత్యాచారం చేశారు. తర్వాత అక్కడ నుంచి కేసీ కెనాల్ దగ్గర గొంతు పైన నొక్కేసి ఆ అమ్మాయికి చంపేసి బాడీ అక్కడ పెట్టారు. తర్వాత ఈ సంఘటన అయిన తర్వాత వాళ్ళ ఇంటిలో వచ్చి దీంట్లో ఎవరైతే మైనర్స్ ఉంటారో వాళ్ళ బంధువు నాన్న అండ్ పెద్ద నాన్నకి చెప్తే వాళ్ళ మైనర్స్కి కాపాడడానికి కోసం ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఆ బాడీ కేసీ కెనాల్ నుంచి కృష్ణా రివర్ దగ్గర పుట్టిలో తీసుకువెళ్ళి రాయితో కట్టేసి లోపల పెట్టారు. సో దానికోసం మన నిన్న ఇవన్నీ దర్యాప్తు పూర్తిగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత సెక్షన్స్ ఆల్టర్ చేసి ఒక 70 clause 2 గ్యాంగ్ రేప్ బిలో 12 years ఏజ్ గర్ల్, సెకండ్ మర్డర్ అండ్ సెకండ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్, తర్వాత పాక్సో కేసు కూడా యాడ్ చేసి ఎవరెవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళకి అప్రెంట్ చేసి కోర్టులో మైనర్ కోర్ట్ జువెనైల్ బోర్డు దగ్గర ప్రొడ్యూస్ చేశాము. అండ్ A4 A5 ఎవరైతే ఉన్నారో నార్మల్ ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. క్షుద్ర పూజలు చేసి నరబాలు ఇచ్చారు అనేది కొన్ని రూమర్స్ వచ్చారు సార్. దీనికి ఏమైనా లింక్? ఎట్లా ఏమీ లింక్ లేదు. ఇప్పుడు ఈ వాళ్ళ పేరెంట్స్ మెయిన్ కీలక పాత్ర బాడీని మాయం చేశారు సార్ మీ ఇన్వెస్టిగేషన్? పేరెంట్స్ అంటే బంధువు ఉన్నారు, పెద్దనాన్న ఇలా ఉన్నారు. బాడీ మార్చడానికి మీ వాళ్ళ మైనర్స్కి ప్రొటెక్ట్ చేయడానికి కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ చేశారు. ఇంకా ఎవరినైనా విచారించాల్సి ఉందా సార్ ఈ కేసులో? ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు మెయిన్లీ మన ఫస్ట్ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. ఫర్ ఇంకా డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ షుడ్ నాట్ బి డన్. అండ్ బాడీ ఆల్రెడీ సర్చ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. కొన్ని ఈ కొత్త A4 A5కి మన ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కొన్ని న్యూ డీటెయిల్స్ బయట వస్తాయి. దాని ప్రకారం ఇంకా సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. నిందితులు 3వ రోజు 4వ రోజులు బహుశా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. అంటే లేటుగా జరగడానికి కారణం ఏంటి సార్? కారణం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మన విట్నెసెస్ సరిగా చెప్పట్లేదు. ఇంకా వాళ్ళు కూడా మనకి కొద్దిగా మిస్గైడ్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ ఒక్కసారి బాడీ షిఫ్ట్ చేసి కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ చేశారు. సో ఇట్ ఈస్ ఆబ్వియస్ మన పోలీస్కి కూడా వేరే చూపించి మనకి మిస్గైడ్ చేయడానికి చేశారు. కానీ మన ఐఓ సరిగా ఒక అన్ని ఇన్ఫర్మేషన్ పైన వాళ్ళకి ఒక ఐ విట్నెసెస్ లాగా దొరికింది. అండ్ అప్పటి నుంచి మనకి కొన్ని ఈ కేసు ముందుకు వెళ్ళింది. సార్ ముచ్చుమరి అనేది ఫ్యాక్షన్ విలేజ్, అక్కడ చాలా పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దీనికి ఏమైనా సంఘటనకు దీనికి ఏమైనా లింక్ ఉందా సార్? లేదు, ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు. ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఇలాంటి ఇష్యూ కూడా లేవు. పొలిటికల్ రైవలరీ ఒక మైనర్తో, ఇది మైనర్ క్రైమ్ కింద, మైనర్ చేసిన క్రైమ్ కింద. అండ్ అన్ని మీకు చెప్పిన ప్రకారం ఇప్పుడు వరకు అదే మన బయట వచ్చింది. బాధిత కుటుంబానికి మీరు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు సార్? ఫస్ట్ వాళ్ళకి మన బాడీ వెతుకుందాము, పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టిస్తాము. మొత్తం DIG సార్ వరకు ఇక్కడ ఉంటారు, నేనే కూడా ఇక్కడ వచ్చాను, పాత SP కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం ఎఫర్ట్స్ పెడుతున్నాము బాడీ కోసం. నెక్స్ట్ ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళకి రిమాండ్ పంపిస్తున్నాము. ఎవరెవరే క్రిమినల్ చేశారు వాళ్ళకి శిక్ష పడించాలి. సో మొత్తం మీద అయితే ఈ కేసులో 5 మందిని అరెస్ట్ చేశాము. ఇంకా డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేపట్టినారు. త్వరలోనే డెడ్ బాడీని కూడా ఏదైతే ఐడెంటిఫై చేస్తామని కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న, ABN ఆంధ్రజ్యోతి, కర్నూలు.